వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ముందుగా అందరికీ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. మా ట్రస్ట్ స్థాపించి 7 సంవత్సరాలు అయింది. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రంజాన్, క్రిస్మస్ అలాగే సంక్రాంతి కానుకలు మేము అందిస్తూ ఉన్నాం దాతల సహాయంతో. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో పండుగలు చేసుకోవాలని, పేదవాళ్ళు కూడా అందరిలాగే పండుగ చేసుకోవాలి. నిత్యావసర సరుకులు, బియ్యం మేము దాతల సహాయంతో పంపిణీ చేస్తూ ఉన్నాం. దీనికి మా సూర్యశ్రీ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా అలాగే చైర్మన్ షహనాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మేము ఎప్పుడూ పేదలకి ఏదో ఒకటి చేయాలన్న తపంతో మా సర్దారు ప్రతి పండగకి కష్టపడి ఎన్ని టోకెన్లు అలాగే ఒక సిస్టమేటిక్గా దీన్ని నడిపిస్తూ ఉన్నాడు. ముందుగా అతనికి నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మారెల సుబ్బారావు గారికి, మన బొడ్డపాటి వెంకట గారికి, మండ సుబ్బారావు గారికి, నేరెల శ్రీనివాసరావు గారికి, మన వేమూరి వెంగయ్యకి, అలాగే సురేష్, మన గొల్లపూడి రవి, వేడుకొండలు, అలాగే చివరిగా మా మేడిశెట్టి సుబ్బారావు, ఇంకా ఇతర ఈ ట్రస్ట్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు కూడా ఈ అవకాశం కల్పించిన సూర్యశ్రీ సెక్రటరీ అలాగే చైర్మన్కి ధన్యవాదములు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ వ్యవస్థాపకులైనటువంటి మండం మురళీకృష్ణ గారి సహకారంతో ఈ ట్రస్ట్ ఏర్పడి ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తి అయిపోయి 8వ సంవత్సరాలకు జరుగుతుంది. ఈ ఒక 7 సంవత్సరాల్లో మన ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం సంక్రాంతికి, రంజాన్కి దాదాపుగా 200, 100 మంది, 300 మంది ఆ సంవత్సరాన్ని బట్టేసి దాతల సహకారంతో ప్రొవిజన్స్ అందజేయడం జరుగుతుంది. ఈ ఒక మేము ఇచ్చిన ప్రొవిజన్స్ తోటి ఆ రోజైనా ఈ ఒక పేదవారు సంతోషంగా ఒక పండగ జరుపుకొని అందరిలాగే సంతోషంగా ఉంటాయనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం మన ఈ కార్యక్రమం చేపట్టాం మండం మురళీకృష్ణ గారి సహకారంతో. అలాగే దాతలైనటువంటి మన మీద ఎంత నమ్మకం తెస్తున్నారో అంతే నమ్మకంతో ప్రతి ఒక్కసారి లెక్క చెప్పేసి ఆ లెక్క ప్రకారం దాతలకి టోకెన్లు ఇచ్చేసి ఆ టోకెన్లు తప్పకుండా ఆ క్రమ పద్ధతిలోనే ఇవ్వడం జరుగుతుంది. మిగతా దాతలు కూడా ఆ తర్వాత మరుసటి రోజు చూసి మళ్ళీ దాతలతో మాట్లాడి వాళ్ళకు కూడా నిరోధపరచకుండా వారు కూడా అందజేయటమే జరుగుతుంది. అలాగే మన ఈ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాం అంటే ముఖ్య కారణం దాతలు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మండవ మురళీకృష్ణ గారి వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ముఖ్యమైనటువంటి పండుగలకు కూడా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ వంటి సందర్భాల్లో పేదలు ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదు అనేటువంటి మా యొక్క సర్దార్ భాష భావిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలకు అనుగుణంగానే ప్రవాస భారతీయులు అలానే మన మండవ మురళీకృష్ణ గారి సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా ఒక కరోనా సమయంలో ఆ సేవా కార్యక్రమాలు నిరాటంగా కొనసాగిస్తూ ఇలా ముఖ్యమైనటువంటి సందర్భాల్లో
వారికి ఉపయోగపడిన విధంగా 10 కేజీల బియ్యం, కందిపప్పు, ఉప్పు, పప్పు, నూనెలు, సబ్బులు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కూడా సమగ్రంగా వాళ్ళకి మన ఇళ్లలో ఎలాగైతే చేసుకుంటామో పేదవారు కూడా అలానే చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవాస భారతీయులు సహకారంతో కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ట్రస్టు ప్రకాశం జిల్లా ప్రజల యొక్క మన్ననలు చూరగొన్నాయంటే ప్రవాస భారతీయులు మనం అడిగినటువంటి వాటికి మన మండవ మురళీకృష్ణ లాంటి వాళ్ళు వెనక సపోర్ట్ ఉండబట్టి వాళ్ళు దీన్ని చాలా, ఎందుకంటే ప్రవాస భారతీయులు త్వరగా హెల్ప్ ఎవరికి చేయరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో కన్నాంతరాలలో కష్టపడి పనిచేస్తూ మనల్ని నమ్మారు అని అంటే మన సూర్యశ్రీ ట్రస్ట్ మీద ఎంతో నమ్మకం ఉండబట్టి మన సర్దార్ భాషా సహనాజులు చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటారో అదేవిధంగా దివ్యాంగులకు వసతి కల్పిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగించడం వల్లనే మనం ఇటువంటి కార్యక్రమాలని దాతల సహకారంతో చేయగలుగుతా ఉన్నాం. అలానే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సూర్యశ్రీ టీంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనల్ని పాల్పంచుకునే విధంగా చేసినటువంటి సర్దార్ షహనాజులకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సర్దార్ భాషా షహనాజ్ దంపతుల ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా పేదలు కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో బియ్యము, నిత్యావసర వస్తువులు అందించి సంక్రాంతి సంబరాలు ప్రతి పేద కుటుంబంలో పొయ్యలగాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం మానవత్వంతో చేపట్టారు. దీనికి దాతల సహకారం అందినందుకు మనస్ఫూర్తిగా దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ గంగా న్యూస్ తరపున ఒంగోలు నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.